ఇందాక మనము పల్లీలు చూయించిన పల్లీలు బెల్లం అవి మిక్సీ పట్టుకున్నామండి. ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వీటిని కలుపుకొని నెయ్యి వీటికి అంతటి కలిసేలాగా కలుపుకోవాలి. వీటి లడ్డూల షేప్ అయినా ఇంకా స్వీట్ లాగానైనా ఇంకా ఫ్లవర్ లాగానైనా వీటిని మనము ఇలా మనకి ఇష్టం వచ్చిన విధంగా చుట్టుకోవాలి. మధ్యలో కొబ్బరి తురుముతో గార్నిష్ చేయాలి. ఇలా పెట్టేసి మధ్యలో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అండి, ఇది చాలా మంచిది పిల్లలకి. ఇందులో బెల్లం, పల్లీలు, నెయ్యి, మనం వాడేటి పచ్చి కొబ్బరి తురుము. ఇలా మనం నచ్చిన షేప్లో ఇలా చేసి దాని మధ్యలో ఇలా కొబ్బరి తురుము పెట్టేసి పిల్లలు ఏ విధంగా ఇష్టంగా తింటారో ఆ విధంగా మనము చుట్టుకోవాలి. ఇలా దీన్ని స్టఫింగ్ దీని లోపల మంచిగా స్టఫింగ్ వచ్చేలాగా చూసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలండి. రోజు మార్నింగ్ పిల్లలు ప్రొద్దుట స్కూల్కి పోయే టైంలో పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా మంచిది, బలం. మీ ఇంట్లో మీరు మీ పిల్లల కోసం తప్పగా ట్రై చేయండి. మా రెసిపీ చూశాక ఎలా ఉందో టేస్ట్ చూసి మాకు మళ్ళీ లైక్ చేయండి. ఇలా ఇదండి పల్లీల పచ్చి కొబ్బరి స్వీట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.